అయితే సెట్ చేస్తారు ఎలా ఉండాలి హస్బెండ్ మెటీరియల్ అన్నది ఫర్ ఆల్ ద విమెన్. నిజంగా ఇది చూసిన తర్వాత ఎవ్రీ వన్ థింగ్స్ సూర్యలా ఉంటే బాగుండు అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ ఇంకా మీ నుంచి ఇలాంటి ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫర్దర్గా, చిన్న చిన్న షార్ట్ ఫిలిం? ఒకటండి, డెఫినెట్లీ ఒకటి, తెలుగు వారు అందరూ కాలర్ ఎత్తుకునేలాగా సినిమా చేస్తానండి. దట్స్ మై ప్రామిస్. అంటే ఉట్టి మా ఫ్యాన్స్ అని కాదు, వేరే హీరో ఫ్యాన్స్ అని కాదు, అందరు తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా సినిమా చేస్తాను. దట్స్ మై ప్రామిస్. సో లాస్ట్ టైం సాంగ్ మీట్ అప్పుడు సూర్య నీకు ఏదంటే ఇష్టం అని అంటే, బాగా ఏదంటే ఇష్టము, నీ కోరిక ఏంటంటే ఎప్పుడూ చిన్నపిల్లోళ్ళలాగా ఉండడం నా కోరిక అని చెప్పారు మీరు లాస్ట్ టైం. ఇప్పటికీ అదే అండి. ఇప్పటికీ నాకు హ్యాపీగా చిన్నపిల్లలాగా అలాగే ఉంటే, నాకు ఏమన్నా బొమ్మలు కొనిస్తే నేను మాల్తో వెళ్ళిపోతాను. సో ఇంకొక క్వశ్చన్ మేబీ మీ ఫ్యాన్స్ తరపు నుంచి కూడా అనుకోవచ్చు. మీ లైఫ్లో ఆల్రెడీ 3 విమెన్స్ ఉన్నారు, 4th విమెన్ ఎప్పుడు వస్తారు ఏంటి? దానికి ఇంకా టైం ఉందని నేను డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సూన్. ఏం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజస్విని. ఇవాళ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది, నేను ఫస్ట్ టైం చూడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ టాకింగ్ అబౌట్ సత్య. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్ లెట్స్ కంటిన్యూ. యా, క్వశ్చన్ 2. హాయ్ తేజ్. హలో అండి. చాలా 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 బాగుంది. ఇంతమంది మెన్ కలిసి ఉమెన్ని రిప్రజెంట్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది. అండ్ మీరు లాస్ట్ టైం నేను విరూపాక్ష అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే నాకు పెళ్ళి అనే దాని మీద ఇంట్రెస్టే లేదు, అసలు పెళ్ళి అంటేనే భయం అని చెప్పారు. ఇందులో మీ క్యారెక్టరైజేషన్, ఆ బాండింగ్ చూసిన తర్వాత ఏమైనా పెళ్లి మీద ఎక్కడన్నా ఒపీనియన్ మారిందా? నా పెళ్లి మీద కాకుండా ఇంకా వేరే క్వశ్చన్స్ అడుగుతారా ప్లీజ్? నాకు అమ్మాయి నా జీవితంలో వచ్చే భయం కంటే మీరు అడిగే క్వశ్చన్ ఇంకా భయం వేస్తుంది. మీ ఆన్సర్ లోనే నాకు ఆన్సర్ దొరికేసింది, ఇంకా భయం పెరిగింది. అయితే అదే ఇంకా భయం పెరిగింది, కేవలం మీ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి. అండ్ నవీన్ గారు, లాస్ట్ టైం సాంగ్ లాంచ్ అప్పుడు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా స్మార్ట్ అయ్యారు. మళ్ళీ హీరోగా ఏమైనా మూవీస్ చేస్తున్నారా? విలన్ గా చేద్దాం అనుకుంటున్నాను. అంటే దానికోసం కాదండి, అంటే ఇప్పుడు మేము యాక్చువల్లీ మా మానసికంగా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, కానీ శరీరాలు కాదు. ఏజ్ పెరుగుతుంది. అప్పటికి ఇప్పటికి స్మార్ట్ అయ్యారు. అందుకని డాక్టర్స్ చెప్పారండి, తగ్గకపోతే పోతాను. దానికి తగ్గాల్సి వచ్చిందండి. సో ఇట్స్ ఫర్ హెల్త్. అండ్ దాంతోపాటు ఏమైనా సినిమా ఆఫర్స్ వస్తే ఐ బి ఈవెన్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అసలు 1% కూడా ఎక్కడ రాంగ్ అని కానీ ఇలా చెప్పడానికి కూడా లేదు ఎంత చూసినా సరే. సో ఇవి మీరు రియల్ స్టోరీస్ కాబట్టి ఆ సోల్జర్ పీపుల్ వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం కానీ, ఇది మిమ్మల్ని టచ్ చేసిన పాయింట్ కానీ ఏమైనా ఉందా వాళ్ళతో మాట్లాడుతున్నాం? మొత్తం రీసెర్చ్ అంతా మా ఫ్రెండ్ నవీన్ గారు చేసాడు, నవీన్ ఇంకా హర్షిత్. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళే చెప్తే బెస్ట్. అంటే ఈ రోజుల్లో రీసెర్చ్ అనేది యూట్యూబ్లో సగం దొరికేస్తుందండి. యూ టేక్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్ మాకు కొంతమంది అథారిటీస్, ఐ కాంట్ నేమ్ దెమ్, బట్ దే హెవ్ బీన్ దేర్ టు సర్వ్ ఫర్ ది ఆర్మీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆల్సో. సో దట్స్ అ వెరీ బిగ్ స్టెప్ అండ్ లీప్. అండ్ ఐ థింక్ ఎనీవన్, ఇట్ డజంట్ పవర్, స్ట్రెంగ్త్, డేంజర్ అనేది కాదు, ఇట్స్ అ మైండ్ సెట్. I think if someone's tuned their mind to do something, they will do. I think they'll perform better than men also if they go to the field. Ante valla, if they are taking vengeance on behalf of the country and their husband and their family, I think that emotion is the most powerful emotion. We'll go to any extent. So I think that's a very good step that India has done, and I'm really proud of it. సో ఇది చూస్తే ఇంత బాగుంది, అప్పుడే అయిపోయిందా అనిపించింది. దీన్ని ఎందుకు ఇంత షార్ట్ ఫిలింలా తీశారు? యాక్చువల్లీ ఫస్ట్ మ్యూజిక్ వీడియో చేద్దాం అని అన్నారండి హర్షిత్. అంటే నేను కొంచెం దానికి కొంచెం తల ఇటు తోకేనా చేస్తాను, ఒక మ్యూజిక్ వీడియోలా తీయలేనని చెప్పాను. ఓకే అని నేను మన ప్రొడ్యూసర్కి 8 minutes ప్రామిస్ చేశాను. దాని తర్వాత ఫైల్ పంపిస్తే 24 minutes వరకు వచ్చిందండి. అంటే దేర్ వాజ్ నో క్యాలిక్యులేషన్ వెన్ వీ డిడ్ ద మూవీ. బట్ మైండ్లో ఏంటంటే టైం డ్యూరేషన్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్లో మనం వీ నీడ్ టు పుల్ ఇట్ ఆఫ్ అని పెట్టుకున్నాను. సో అ స్టోరీ ఫ్రమ్ స్టార్ట్, ఫ్రమ్ అ చైల్డ్స్ జర్నీ టు వెన్ షీ బికమ్స్ becomes a woman, and after that when she actually chooses her destiny, and the story full circle తిరగడానికి 24 minutes ప్రాపర్గా పట్టింది, వితౌట్ వేస్టేజ్ ఆఫ్ టైం, టెక్నికలీ అండ్ ఎమోషనలీ. సో దీనికి ఒక క్యాల్కులేషన్ అంటూ లేదు.
ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫర్దర్గా దీన్ని ఫుల్ లెంత్ మూవీ కింద? ఇదా ఐ డోంట్ థింక్ ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏం లేదండి. సత్య దిస్ ఇస్ ఇన్ అవర్ ఫుల్ ఫామ్. సో వీ హ్యాడ్ టాక్స్, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద స్టోరీ అగైన్ ఈ ఎసెన్స్ డైల్యూట్ అయిపోద్దేమో అని ఒక థాట్ ఉంది. అండ్ దేర్ మెనీ మోర్ స్టోరీస్ టు యాక్చువల్లీ కమ్ అవుట్ అండ్ టెల్. సో ఐల్ బీ హ్యాపీ అండ్ సత్య ఇస్ ద స్టార్ట్ టు ద బిగినింగ్ ఆఫ్ మెనీ మోర్ ఇస్ వాట్ ఐమ్ హోపింగ్. థ్యాంక్ యూ. హాయ్, అండి ఎలా ఉన్నారు? ఫస్ట్ థింగ్, సూపర్. సో నాకు తెలిసి విమెన్స్ డేకి సత్య ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. థ్యాంక్ యూ అండి. బికాజ్ అంటే నేను నాకు క్వశ్చన్ ఏం లేదు, ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఫీలింగ్. ప్రతి ఒక్క అమ్మాయిలో సత్య ఉంటుంది, ఆ సత్య నాలో కూడా ఉంది. ప్రతి పేరెంట్స్కి అదే బాధ ఉంటుంది, లైక్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు ఏంటి అని. కానీ నిజంగానే మీరు ఒక సైన్ని క్రియేట్ చేశారు. ఒక హస్బెండ్ అంటే డెఫినెట్లీ సూర్య అలా ఉండాలి, ఒక అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి. సో నాకు తెలిసి మీ పెళ్లి గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారో తెలీదు. విరూపాక్ష టైంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, బావా ఐ లవ్ యూ. కానీ ఇది నేను సత్యగానే చెప్తున్నా, బికాస్ హైదరాబాద్ రావడానికి ముందు మై లైఫ్ వాజ్ లైక్ దట్. వచ్చిన తర్వాత ఐ మేక్ మై లైఫ్ అండ్ దెర్ ఆర్ సో మెనీ సూర్యాస్. అంటే లైక్ నేను పర్టికులర్లీ ఒక పేరు నేను మెన్షన్ చేయను, కానీ చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరిలో ఒక సూర్య పక్కాగా ఉంటారు. కానీ తేజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి. అండ్ సో మీకు క్వశ్చన్. సో బేసికల్గా ఇలాంటి మూవీస్ చేసినప్పుడు, షార్ట్ ఫీచర్స్ చూసినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీకి చెప్తారు, ఫ్యామిలీకి చూపిస్తారు. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఏంటి? మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ మా ఇంట్లో అయితే వర్డ్స్ తక్కువ ఉంటుందండి, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ రియాక్షన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి వాళ్ళు ఏదైనా చెప్తే నేను ఎలా రియాక్ట్ అవుతానా, లేకపోతే ఇది ఒక చాలా ఫ్యామిలీస్ వెరీ కాంప్లికేటెడ్. బయట ఎక్కడైనా డీల్ చేసేయచ్చు, ఎవరితో డీల్ చేయొచ్చు, కానీ ఫ్యామిలీస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ల్యాండ్ మైన్. సో వాళ్ళందరూ చూసి చాలా పొలిటికల్గా ఇప్పుడు ఏం చెప్పాలి, బాగుందంటే మళ్ళీ మనోడు క్యారీ అవే అయిపోతాడా, ఇలాంటివి ఉంటాయి. సో ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో చాలా అడ్వైస్లు పీకడం మానేశారండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సైన్. ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే ఐ టుక్ టైమ్ టు ఫిగర్ అవుట్ వాట్ నేను ఏం చేయాలో అని. సో సత్య చూశాక ఫోన్ కాల్స్ మానేశారు. ఓకే, వాడికి ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటాడు లైఫ్లో, బతుకుతాడు అని వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ మై ఫ్యామిలీ కెన్ గివ్ మీ, నాట్ కాల్ మీ అండ్ బాదర్ మీ. ఓకే, తేజ్ గారు, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ? పోనీ ఇంకా సింపుల్గా అడగాలంటే, విమెన్స్ అన్న, విమెన్ ఎంపవర్మెంట్ అన్న మా అందరికీ గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్? ఆయన ఇంకా చూడలేదండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. సో అది ఆయనకైతే చూపించదు ఇంకా. డెఫినెట్లీ అండి, 100% డెఫినెట్లీ, ఫర్ షూర్. సాయి గారు సార్, మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ సార్.